కిడ్నీలో స్టోన్స్ అనేవి మూత్రపిండాల్లో ఏర్పడే ఘనఖనిజ నిక్షేపాలు. ఇవి చిన్న ఇసుక రేణువుల నుంచి పెద్ద బంతి పరిమాణం వరకు ఉండవచ్చు. కిడ్నీలో స్టోన్స్ చాలా బాధాకరమైనవి మరియు మూత్ర మార్గంలోని ఏ భాగంలోనైనా ఏర్పడవచ్చు. మూత్రపిండాల నుంచి మూత్రశయం వరకు ఏర్పడే అవకాశం ఉంది. కిడ్నీలో స్టోన్స్ వివిధ రకాలుగా ఉంటాయి. వాటి రసాయన కూర్పును బట్టి వాటిని వర్గీకరిస్తారు. వివిధ రకాల స్టోన్స్, వాటి కారణాలు, చికిత్స మరియు నివారణ పద్ధతులను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ప్రధానంగా 5 రకాల కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి. అందులో మొదటగా కాల్షియం స్టోన్స్. కాల్షియం స్టోన్స్ అనేవి సాధారణ రకం కిడ్నీ స్టోన్స్. దాదాపు 80% కేసులు ఈ రకానికి చెందినవి. కాల్షియం ఆక్సలేట్ లేదా కాల్షియం ఫాస్ఫేట్ రూపంలో ఏర్పడతాయి. ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. ఆక్సలేట్ అనేది కొన్ని ఆహారాలలో అంటే పాలకూర, చాక్లెట్, గింజలు సహజంగా లభించే ఒక పదార్థం. అధిక ఆక్సలేట్ తీసుకోవడం లేదా జీర్ణ సమస్యల వలన ఈ రకమైన రాళ్ళు ఏర్పడవచ్చు. కాల్షియం ఫాస్ఫేట్ స్టోన్స్ మూత్రంలో అధిక కాల్షియం మరియు అధిక pH స్థాయిలో ఉన్నప్పుడు ఏర్పడతాయి. కొన్ని వైద్య పరిస్థితులు, మూత్రపిండ గొట్టపు అసిడోసిస్ వంటివి ఈ రకమైన రాళ్లకు కారణమవుతాయి. ఇక రెండోది స్టెరాయిడ్ స్టోన్స్. ఇవి మెగ్నీషియం అమోనియం ఫాస్ఫేట్ తో తయారవుతాయి. మూత్రనాళ ఇన్ఫెక్షన్ ఫలితంగా ఏర్పడతాయి. ఇవి స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తాయి. చాలా త్వరగా పెరిగి పెద్దవిగా మారుతాయి. కొన్నిసార్లు మూత్ర మార్గాన్ని పూర్తిగా అడ్డుకుంటాయి. మూత్రనాళాల ఇన్ఫెక్షన్ వల్ల స్టెరాయిడ్ స్టోన్స్ ఏర్పడడానికి కారణమవుతాయి. ఇక మూడోది యూరిక్ యాసిడ్ స్టోన్స్. యూరిక్ యాసిడ్ స్ఫటికాలు పేరుకుపోవడం వల్ల ఏర్పడతాయి. ఇవి పురుషుల్లో ఎక్కువగా మరియు గౌట్ ఉన్నవారిలో సర్వసాధారణంగా కనిపిస్తాయి. అధిక ప్రోటీన్ ఆహారం తీసుకోవడం, తగినంత నీరు త్రాగకపోవడం, ఊబకాయం మరియు కొన్ని జన్యుపరమైన కారణాలు ఈ రకమైన రాళ్లకు కారణమవుతాయి. ఇక నాలుగోది సిస్టిన్ స్టోన్స్. సిస్టినూరియా అనేది మూత్రపిండాల సిస్టిన్ అనే అమైనో ఆమ్లాన్ని సరిగ్గా రీఅబాస్ట్ చేయలేని ఒక వారసత్వ పరిస్థితి వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది. సిస్టినూరియా వల్ల కూడా సిస్టిన్ స్టోన్స్ ఏర్పడడానికి కారణమవుతాయి. ఇక ఐదోది ఇతర రకాల స్టోన్స్. ఇతర అరుదైన రకాల స్టోన్స్ లో 2,8 డైహైడ్రాక్సిడి ఐడినైన్ స్టోన్స్, జాంథైన్ స్టోన్స్ ఉన్నాయి. ఇవి జన్యుపరమైన లోపాల వల్ల లేదా మందుల వాడకం వల్ల ఏర్పడతాయి. తీవ్రమైన వెన్నునొప్పి లేదా కడుపు నొప్పి, మూత్ర విసర్జన సమయంలో నొప్పి, తరచుగా మూత్ర విసర్జన, మూత్రంలో రక్తం, వికారం, వాంతులు, జ్వరం, చలి వంటి ఇన్ఫెక్షన్లు కిడ్నీ స్టోన్స్ లక్షణాలుగా చెప్పవచ్చు. కిడ్నీ స్టోన్స్ ఉన్నాయా లేదా అనేది మూత్ర పరీక్ష, రక్త పరీక్ష, సిటీ స్కాన్, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ వంటి పరీక్షల్లో నిర్ధారణ చేసుకోవచ్చు. చిన్న రాళ్ళు ఉంటే ఎక్కువ నీరు త్రాగడం, నొప్పి నివారణ మందులు తీసుకోవడం ద్వారా ఇవి సహజంగా బయటకు వెళ్లిపోతాయి. పెద్దరాలు ఉంటే వైద్యులు లిథరోస్కోపీ, ఇరోటోరోస్కోపీ లేదా పెర్క్యూటోనిస్, నెఫ్రోథెలిటమీ వంటి చికిత్సలను సిఫార్సు చేయవచ్చు. కిడ్నీ స్టోన్స్ రకాన్ని బట్టి చికిత్స మారుతుంది. అందుకే సరైన రోగ నిర్ధారణ, చికిత్స కోసం వైద్యుని సంప్రదించడం చాలా ముఖ్యం.